హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పాపే మా జీవన జ్యోతి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. ఆనంది అయితే గుడిలో జరిగిన సంఘటన తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఇంటికి అయితే వస్తూ ఉంటుంది. కారు దిగి ఇంటికి లోపలికి అయితే గుమ్మంలో నుంచి వెళ్తూ ఉంటుంది లోపలికి. వెంటనే ఆనందిని చూసి అయితే ఆదిత్య వెంటనే "ఆగు ఆనంది" అని చెప్పి గట్టిగా అంటూ ఉంటాడు ఆనందిని అయితే. వెంటనే ఆనంది ఆదిత్య వైపు చూసి ఒక్కసారిగా అలా ఇంట్లోకి వెళ్ళకుండా ఆగిపోతుంది. ఆదిత్యతో ఇలా అంటూ ఉంటుంది. "ఏమైంది ఆదిత్య గారు? ఎందుకు ఆపారు నన్ను?" అని చెప్పి అయితే అడుగుతూ ఉంటుంది. వెంటనే ఆదిత్య "ఎక్కడికి వెళ్ళావు? అసలు ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు?" అని చెప్పి అయితే ఆదిత్య అడుగుతూ ఉంటాడు. వెంటనే ఆ మాటలకి ఆనంది "గుడికి వెళ్ళొస్తున్నాను ఆదిత్య గారు. చెప్పాను కదా గుడికి వెళ్తానని వెళ్ళే ముందే" అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే ఆదిత్య అయితే "మీ జ్యోతమ్మ గారి కూతురు పెళ్లి చేసి వస్తున్నావా?" అని చెప్పి అయితే కోపంగా అడుగుతూ ఉంటాడు ఆదిత్య ఆనందికి. వెంటనే ఆనంది "లేదు, నన్ను అపార్థం చేసుకుంటున్నారండి మీరు. అక్కడ జరిగింది అసలు ఏంటంటే" అని చెప్పి చెప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది ఆనంది. వెంటనే ఆదిత్య "ఆపు, ఇక చాలు ఆపు" అని చెప్పి ఆపి "అసలు మనకు శత్రువైన వారికి మన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడమే నేరం, ఘోరం" అని చెప్పి అంటూ ఉంటాడు. ఆనంది అయితే ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. "నేను నేరం, ఘోరం లాంటి తప్పు ఏం చేయలేదండి" అని చెప్పి అంటూ ఉంటుంది. "అసలు నువ్వు ఇంట్లో ఉండడానికి కారణం మా అమ్మ. అందుకని నువ్వు మా అమ్మకి సంజాయిషి చెప్పాలి. అప్పటి వరకు నువ్వు అక్కడే ఉండు" అని చెప్పి గుమ్మం బయటే ఆపేస్తాడు ఆనందిని. ఆ మాటలకి అయితే ఆనంది చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇంట్లోకి రాకుండా గుమ్మం దగ్గరే ఆగి చాలా బాధపడుతూ ఉంటుంది. మరేం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.